హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. ఇంకా మా పిల్లల ఫ్రెండ్స్ వచ్చిన రోజే అండి ఇది. సండే నైట్ ఇడ్లీ ఉప్మా చేశాను. మేము మధ్యాహ్నం ఇంకా పలావ్ చేసుకున్నాం కదా, వెజిటబుల్ రైస్ లాస్ట్ వీడియోలో పెట్టాను, అదే ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్. ఇంకా అలాంటివి ఏం తిన్నా కానీ మా ఇంట్లో ఇంకా పెద్దగా ఎవరం ఏం తిన్నాము, నేను మా ఆయన. ఎందుకంటే తినిందే 3ంటికి, కానీ ఆ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి చేసి పెట్టాలి కదా. అందుకనేసి ఇడ్లీ రోస్టెడ్గా ఫ్రై చేద్దాం ఆయిల్లో అనుకొని ఇంకా ఇడ్లీ ఉప్మా చేశాను. నేను ఇప్పుడు ఆయిల్ ఏమేసాను తెలుసా, మస్టర్డ్ ఆయిల్ వేసా పొరపాటున. అది కాగిన తర్వాత స్మెల్ వస్తుంటే అర్థమైంది. పోయి అడిగిన పిల్లలను, పర్వాలేదా మీరు మస్టర్డ్ ఆయిల్ తింటారు కదంటే మా పెద్ద పాప వద్దు, చాలా రోజులు అయిపోయింది ఆయిల్ వాసన వస్తుంది, మస్టర్డ్ ఆయిల్ స్మెల్ అందరికి పడదు కదండి, అందుకని మళ్ళీ ఆయిల్ తీసేసి పడేసి మళ్ళీ రీఫైండ్ ఆయిల్ వేసాను. అంటే సోయా సాస్ ఖాళీ అయిన సీసాలలో నేను ఆయిల్ వేసి పెట్టుకుంటుంటా కదా, కుకింగ్ ఆయిల్ కాచి తీసిన నూనె, అది చల్లగైన తర్వాత ఆ సీసాలు అంటే నాకు చాలా ఇష్టము. సో అలా ఆయిల్ తీసేసి మళ్ళీ మొదలుపెట్టాను. నేను ఎంత ఓపిక లేకపోయినా గెస్ట్లు ఉంటే ముఖంలో నవ్వు తెచ్చుకొని ఓపికగా పని చేస్తానండి. అందుకనేసి నాకు గెస్ట్లు వస్తే నేను గెస్ట్లను ఇష్టపడతానని అందరూ అనుకుంటారు. నాకు గెస్ట్లు అంటే ఇష్టమని చెప్పను, అయిష్టమని చెప్పను. బట్ ఏంటంటే మనకు గెస్ట్ వస్తే మన రొటీన్ లైఫ్ ఫస్ట్ డిస్టర్బ్ అవుతుంది. పొద్దున్న వచ్చి ఒక పూట ఉండిపోయే గెస్ట్ అయితే ఓకే, నైట్ ఉండి మళ్ళీ పొద్దున ఉండి అంటే ఇంకా వాళ్ళ సేవకే లైఫ్ అయిపోతుంది. బట్ మా గురువుగారు మాత్రం ఒక మాట చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా. నేను ఈరోజు వరలక్ష్మి వ్రతం కనుక మా గురువుగారు చెప్పిన ఒక మాట చెప్తున్నా చూడండి. అతిథులు అంటే మనం పిలుస్తే వచ్చేవాళ్ళు గెస్ట్ కాదు, మనం పిలవకున్నా మన ఇంటికి వస్తారు చూడండి, వాళ్ళు గెస్ట్. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, నేను పిలవకున్నా వచ్చినారు అని వాళ్ళను రెస్పెక్ట్ సరిగా చేయకపోవచ్చు చాలామంది. పిలిస్తే వచ్చిన వాళ్ళకు రెస్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే పిలవకుండా వస్తే ఎవ్వరు కూడా పిలవని పేరంటానికి వెళ్ళరు, పిలవకుండా పోరు. బట్ నా ఇంటికి కూడా అలాగే డే 1 నుండి, పెళ్ళైన రోజు నుండి నేను ఎవరిని రండి అని పిలవలేదు. వచ్చిన వాళ్ళను ఎందుకు వచ్చినారు అని ఫీల్ అవ్వకుండా సేవ చేసేదాన్ని అనమాట. లక్ష్మీదేవి మన దగ్గర ఉండాలంటే లక్ష్మిని పూజిస్తేనే కాదండి, ప్రతి పనిలో మనము లక్షణంగా చేయాలి. నా అభిప్రాయం చెప్తున్నా. మనం చేసే ప్రతి పని లక్షణంగా చేయాలి, అంతే. లక్షణంగా అంటే మన వంతు మనం పర్ఫెక్ట్గా వర్క్ చేయాలి. ఇప్పుడు గెస్ట్ వస్తే గెస్ట్ని బాగా చూసుకోవడం, లేదంటే మన దగ్గర ధనం ఉంటే దాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవడం, మనం సంపాదించేటప్పుడు న్యాయంగా సంపాదించడం, మనము వాడేటప్పుడు లక్ష్మీదేవిని ఖర్చు చేసేటప్పుడు కూడా అడ్డాదిడ్డంగా ఖర్చు చేయకుండా చక్కగా ఒక పద్ధతిగా వేస్ట్ చేయకుండా, అంటే మనం ఎంత కష్టపడి వచ్చినామో ఆ డబ్బు మనకు ఎంత విలువైనది అర్థం చేసుకొని ఖర్చు చేయాలి. ఉంది కదా అని అడ్డదిడ్డంగా ఖర్చు చేయకూడదు. మన పెద్దలు అంటారు కదండి, లక్ష్మీదేవి నిలకడగా ఒక చోట ఉండదు అని ఒక మాట ఉంది కదా. ఎందుకు నిలబడి ఉండదండి, మనం ఎంతకాలం పుణ్యం చేసుకొని ఉన్నామో అంత పుణ్యం ఉన్నంత వరకు మన దగ్గర ఉంటుంది, ఉన్నంత వరకు మనము వాడుకోవాలి. బీరువాలో లక్ష్మిని బంగారు రూపంలో తయారు చేసుకొని బీరువాలో పెట్టి బంధిస్తే ఉంటుందా? నేను జస్ట్ రీసెంట్గా ఒకరితో డిస్కషన్ ఏం చేశానంటే, అప్పట్లో పూర్వము పెద్ద పెద్ద ఇళ్ళల్లో పెద్ద పెద్ద బీరువాలు, ఇనుప బీరువాలు లక్ష్మీదేవిని పెట్టుకోవటానికి ఇనుప బీరువాలు ఉండేటివి, అందరికీ తెలిసే ఉంటాయి. సరదాగా నేనేమన్నా అంటే ఆ ఇనుప బీరువాలు ఉన్న ఇళ్ళన్నీ కూడా ఇనుప బీరువాలు ఖాళీ అయినాయి పెద్ద పెద్ద ఇళ్ళల్లో అనేసి మాట్లాడాను అనమాట. నేను చూశాను, అంటే నేను నా మెట్టినిల్లు కావచ్చు, నా పుట్టిల్లు కావచ్చు, నా కళ్ళారా చూసిన ఇల్లులు కావచ్చు, ఆ పెద్ద బీరువాళ్ళంతా ఆ పెద్ద బీరువాళ్ళల్లో బంగారం పెట్టుకోవడం బదులు అది అలా ఖాళీగా పెట్టుకున్న వాళ్ళని చూశాను. సో అలా టాపిక్ మాట్లాడాను అనమాట. ఆ తర్వాతే నాకు ఒక పర్సన్తో డిస్టర్బెన్స్ అయింది. ఏంటంటే అండి, మనకు లక్ష్మీదేవి మన దగ్గర మనం పుణ్యం చేసుకున్నంతకాలం మన దగ్గర ఉంటుంది, నువ్వు ఎంత వాడుకుంటావు వాడుకో అంటుంది. ఆ తర్వాత నీ టైం అయిపోయింది, నేను నీ దగ్గర ఉండే టైం అయిపోయిందని వెళ్ళిపోతుంది, అంతే. మన దగ్గరే ఉండాలి, 3 తరాలు 10 తరాలు ఉండాలి అంటే ఆ కుటుంబంలో వాళ్ళంతా అంత పుణ్యం చేసుకుంటే వాళ్ళ దగ్గర ఉంటుంది.
ఒక్కొక్క జనరేషన్‌కు ఒక్కొక్క లక్ ఉంటదండి. బంగారం అనేది, క్యాష్ అనేది, ప్రాపర్టీలనేది. ఇప్పుడు మన తల్లిదండ్రులు సంపాదిచ్చింది మన దగ్గర నిలబడకుండా పోయిందంటే మనకు ప్రాప్తం లేదు, పోయింది. మనం సంపాదిచ్చింది మన పిల్లలకు ఒకవేళ నిలబడొచ్చు. అది వాళ్ళకి ప్రాప్తం ఉంది. సో, ఇలా నేను ఆలోచిస్తానండి. ఇంకా దానివల్ల మనము సరిగా మనము దీపం పెట్టనందుకు లక్ష్మీదేవి ఉండదు. పొద్దున్నే ఇట్లా మనకన్ని సామెతలుంటాయి గదా! అవి కూడా కరెక్టే కాదనను. కానీ అవి చేస్తే మాత్రమే మన దగ్గర లక్ష్మీదేవి ఉంటాది అంటే ఎంతమంది ఆడవాళ్ళు ఎంత పద్ధతిగా ప్రపంచంలో బ్రతుకుతున్నారండి. పొద్దున్నే లేసి పనులు చేసుకొని చక్కగా టైంకు మనశ్శాంతిగా గొడవలున్న చోట లక్ష్మీదేవి ఉండదంటారు. ఎన్నో ఇల్లులు పుణ్యం చేసుకున్న ఇల్లులు, ఎంతో పుణ్య దంపతులున్న ఇల్లులున్నాయి. నేను చూసా. మరి వాళ్ళకి లక్ష్మీదేవి ప్రాప్తిస్తుందా అండి? వాళ్ళ ప్రాప్తం ఎంతుందో అంతే ఉంది. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేను రెండే విషయాలు నమ్ముతాను. పుణ్యం చేసుకుంటే సుఖం వస్తది. పాపం చేసుకుంటే కష్టం వస్తది. ఈ రెండే నా దృష్టిలో. ఇంకింతకు మించి నేనెక్కువ ఆలోచించను. నాకు ఈరోజు ఒక కష్టం వచ్చిందంటే నేనేం పాపం చేశానో నాకు ఈ కష్టం వచ్చింది. నాకు ఈరోజు సుఖం వచ్చిందంటే నేను ఎంత పుణ్యం చేసుకున్నానో నాకు ఈ సుఖం వచ్చింది. నాకు ఒక జబ్బు వచ్చిందంటే నేను ఎంత పాపం చేసుకుంటే నాకు ఈ జబ్బు వచ్చింది. నాకొక ఏమైనా కానీ నేనెప్పుడు ఇలాగే ఆలోచిస్తా. మా పిల్లలకి ఇలాగే చెప్తా. పుణ్యం, పాపం ప్రపంచాన్ని నడిపించేది. నువ్వు పుణ్యం చేస్తే పుణ్యం దక్కుతుంది, పాపం చేస్తే పాపం దక్కుతుంది. మీకు ఎన్నోసార్లు నాకు ఎంతోమంది డబ్బులు ఇవ్వాలి అని చెప్పినాను. అందరూ ఇప్పుడు నేను పాపం చేసినాను అందుకే నా డబ్బులు వాళ్ళు ఎగరగొట్టింటారని అనుకోవచ్చు. కానీ నేను అలా అనుకోను. ఎందుకంటే పాపం చేస్తేనే మన డబ్బు పోదు. మనం రుణపడి ఉంటాం. ఎవరి దగ్గరైనా సహాయం తీసుకొని వాళ్ళ రుణం తీర్చుకోకుండా మనము శరీరం వదిలేసి ఉండొచ్చు. మనం చూడండి, ఎప్పుడైనా మనకు ఎవరైనా సహాయం చేస్తే ఏమంటాం, నీ రుణం ఎలా తీర్చుకోవాలో ఏమో తెలియటంలా, నువ్వు ఈరోజు నాకు ఇంత సహాయం చేసావు, నాకు ఎప్పుడైనా నీ రుణం తీర్చుకునే అవకాశం వస్తే ఆ భగవంతుడిని కోరుకుంటాం, నాకు అవకాశం ఇవ్వు అని. సో అది ఏ జన్మలోనైనా కావచ్చు. మొన్న కూడా ఇంట్లో ఇదే చెప్పాను. ఎవరెవరు డబ్బులు ఇవ్వాలో వాళ్ళందరికీ నేను రుణపడే ఉంటాను. నాకు ఒకరు చెప్పారు, నాకు ఇట్లా ఎంతమంది దగ్గర డబ్బు పోయింది అంటే నువ్వు ఎంతమందికి రుణపడి ఉన్నావు అన్నారే తప్ప నువ్వెంత పాపం చేసావని ఎవ్వరు నన్ను అనలేదు. నన్ను పొగిడారన్నాను చూడండి, హంస లాంటి దానివి నువ్వని వాళ్ళు అన్నారు. ఇంకా రీసెంట్గా కూడా ఎప్పుడో పోగొట్టుకున్నానండి వేరే వాళ్ళకి ఇచ్చి. ఇంకా ఎంతమందికి నువ్వు రుణపడి ఉన్నావు అని అంటారు. ఇప్పటికి నేను ఎవ్వరికి రుణపడి లేనండి. అందరికీ నేను ఎన్నెన్ని జన్మలో రుణపడి ఉన్నదంతా తీర్చుకున్నా. రేపు ఆ డబ్బు నాకు తిరిగి రావచ్చు, తిరిగి రాకపోవచ్చు. ఈరోజు నా సంతోషాన్నైతే వాళ్ళు లాక్కోలేరు కదా, నా బాధనైతే తీర్చలేరు కదా. నా బాధ నాది, నా సంతోషం నాది. సో ఎప్పుడైనా మనము మనకొకరు డబ్బులు ఇవ్వాలంటే మనం రుణపడి ఉంటే కూడా మన డబ్బు వాళ్ళకు వెళ్ళిపోతుంది. మన చేతులారే మనం ఇచ్చుకుంటాం. సో రుణానుబంధమే. మనిషి జన్మ ఎత్తేది మనం దేనికండి? అన్ని జన్మలలో చేసుకున్న కర్మ అనుభవించడానికి మనిషి జన్మ ఎత్తుతారంట. మా నాన్న చెప్పేవాడు, ప్రతి మనిషికి 7 జన్మలలో ముక్తి గురూజీ చెప్పేవాడనమాట. చాలాసార్లు మా నాన్న చెప్పాడు ఈ మాట. నువ్వు ఎన్ని జన్మలైనా ప్రతి మనిషికి 7 జన్మలంట ఉండేది. 7 జన్మలలో ముక్తి అంటే పాపం అనుభవించడం, పుణ్యం అనుభవించడం, వైరాగ్యం. ముక్తి ఎప్పుడు వస్తుందండి? జీవితం మీద విరక్తి, వైరాగ్యం కలగాలి. జీవితం వద్దబ్బా, నాకు అసహ్యం వేస్తుంది, జీవితం వద్దనే రోజు దేవుడు తీసుకెళ్ళి ఆ తర్వాత వైరాగ్యం కలిగిస్తాడు. సో ఇలా నా ఫీలింగ్ ఈరోజు మీకు షేర్ చేసుకున్నా. ఇది నెక్స్ట్ డే పొద్దునండి వీడియో. ఇక్కడ పిండి తడుపుతున్నా ఆలు పరోటాకి. ఏంటంటే నేను ఎక్కువ తడపలేనండి, అరకిలో కంటే. ఆ పిల్లలు వచ్చినారన్న కదా, పొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ ఆలు పరోటాకి తడిపేసి నేను కొన్ని షార్ట్ వీడియో కోసం పెట్టుకున్న క్లిప్స్ అన్నీ దీంట్లో పెట్టలేదు. అందులో పెడతాను తడిపిన పద్ధతి. ఇక్కడ కొంచెమే చూపిస్తున్నా. సో నా వంతు నేను ఆ పిల్లలను చక్కగా చూసుకున్నానండి. తర్వాత పొద్దున వాళ్ళకు అన్నం వండి ఆవకాయ అన్నం సాయంత్రాన్ని కూడా కల్పించిన. నన్ను చాలామంది అంటారు, ఇంటికి వచ్చిన వాళ్ళని నువ్వు చాలా ఓవర్ చేస్తావు అంటారనమాట. ఆ అన్న వాళ్ళు కూడా నా చేత ఓవర్ చేయించుకుంటారు.
అది వాళ్ళకి అర్థం కాదు. మేమొచ్చినా కూడా నువ్వు ఓవరే చేస్తావు కదా అని. అంటే జనాల అభిప్రాయం ఎట్లుంటంటే వాళ్ళొచ్చినప్పుడు నేను స్పెషల్‌గా చూడాలి. మిగిలిన వాళ్ళని చూడకూడదనమాట. అలా ఉంటది అభిప్రాయం. యాక్చువల్‌గా నేను అందరిని అతిగా ప్రేమిస్తాననే నన్ను అందరూ ద్వేషిస్తారండి. నువ్వు దీన్ని ఓవర్ అంటారనమాట మా బంధువులంతా. నీకు కొంచెం ఓవర్ ఎక్కువ, నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తావు అంటారు. నా ఓవర్ యాక్షన్ అంటే నాకు నవ్వొస్తది. వాళ్ళందరూ అన్నారని నేను అతిథిని గౌరవించకుండా ఉండాలంటే నాతో కాదు. ఇప్పటికి మా ఆయనకి చెప్తా. ఎవరినైనా ఇన్వైట్ చేస్తే లిమిట్‌గా నేను అంటే సేవ చెయ్యను. నాది ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటది. నాకు సాటిస్ఫాక్షన్ ఉండదండి. వచ్చినారు కదా! ఏదో అన్నం పెట్టి, టిఫిన్ పెట్టి వెళ్ళిపో అని చెప్పే టైప్ కాదు. కొంచెము వాళ్ళు సాటిస్ఫై అయ్యేంత ప్రేమ చూపిస్తా. అది ఆర్టిఫిషియల్ చెయ్యనండి. నేను న్యాచురల్‌గా చేస్తా. ఫైనల్లీ మా గురువుగారు ఒక మాట చెప్పినారన్నాను కదా! అదేంటంటే మగవాళ్ళకు సాధన కంపల్సరీ చేస్తే వాళ్ళకు పుణ్యం వస్తది. కానీ భార్యకు అంటే ఇల్లాలకు మాత్రం కంపల్సరీ అతిథి సేవ చేస్తే పుణ్యం వస్తది. వాళ్ళు ఏ సాధన చేయనక్కర్లని నా పెళ్ళికి ముందు చెప్పాడు. ఆ మైండ్ సెట్టింగ్‌తో ఇంటికొచ్చిన ఏ గెస్ట్‌నైనా నేను విపరీతంగా ఓవర్‌గా సేవ చేస్తాననమాట. ఒకవేళ నేను చెయ్యలేదని ఎవరైనా ఈ వీడియో చూసి అనుకోయింటే నా రిలేషన్ గానీ ఎవరైనా, నేను కావాలని చేసుండను. ఎందుకంటే దానికి కొన్ని కారణాలుంటాయి. అది వాళ్ళకి గూడా తెలుసు. ఎందుకిలా చేశాను అనేది. సో, ఇలా ఆలు పరోటా చేసి ఇలా అన్ని పీసెస్ కట్ చేసి పెడితే మా చిన్నదన్నది మాకు హోటల్ వైబ్స్ వచ్చిందమ్మా. హోటల్‌లో తిన్న ఫీలింగ్ వచ్చిందని. పెద్ద పెద్దగా చేసేసండి అవి విరుగుతాయని ఎందుకో ఇలా పెడదాం బావుంటదిలే హోటల్ స్టైల్ అనిపించింది. నిజంగా హోటల్‌లో తిన్న ఫీలింగ్ వచ్చింది. ఎప్పుడైనా ఆలు పరోటా చేసి ఇలా హాఫ్ చేసి సర్వ్ చేయండి. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో కొంచెం గ్యాప్ తీసుకొని పెడతా.